ఈ రోజు టాపిక్ యోగా ఎందుకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. యోగా ఎప్పుడు ప్రారంభమైంది? యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ వీడియోలో మనం చూస్తాము. యోగా దాని సంపూర్ణ శ్రేయస్సు విధానం వల్ల అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ఇది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది. యోగా ఏ స్థాయి ఫిట్నెస్ ఉన్నవారికైనా మరియు ఏ అవసరాలకైనా అనుగుణంగా ఉంటుంది. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి పెరగడం వల్ల చాలా మంది ప్రజలు యోగా అందించే ప్రశాంతత మరియు సమతుల్యత కోసం చూస్తున్నారు. యోగా ఎప్పుడు ప్రారంభమైంది? 20వ శతాబ్దం ప్రారంభంలో మొదలైంది. స్వామి వివేకానంద వంటి వ్యక్తులు దీనిని పాశ్చాత్య ప్రేక్షకులకు పరిచయం చేశారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మొదటిది, శారీరక ప్రయోజనాలు చూద్దాం. మెరుగైన వశ్యత, బలం మరియు సమతుల్యత. నడుము నొప్పి మరియు కీళ్ల నొప్పుల లక్షణాల తగ్గింపు. మెరుగైన గుండె ఆరోగ్యం. మెరుగైన శ్వాసక్రియ మరియు శక్తి. బరువు నిర్వహణ. గాయాల నుండి రక్షణ. రెండవది, మానసిక మరియు భావోద్వేగ ప్రయోజనాలు చూద్దాం. ఒత్తిడి తగ్గింపు మరియు మెరుగైన నిద్ర. మెరుగైన మానసిక స్పష్టత మరియు ఏకాగ్రత. మెరుగైన మానసిక స్థితి మరియు ఆందోళన డిప్రెషన్ తగ్గింపు. బలమైన మనస్సు శరీర సంబంధం. మెరుగైన భావోద్వేగ సమతుల్యత. ఆధ్యాత్మిక వృద్ధి మరియు అంతర్గత శాంతి. శరీర సౌలభ్యం, శక్తి పెరుగుదల, మెరుగైన నిద్ర, ఏకాగ్రత, ఆసనాలు, ఇంకా ఎన్నో. యోగా అనేది కేవలం వ్యాయామం కాదు, అది మనసును, శరీరాన్ని, ఆత్మను కలిపే ఒక పురాతన జీవన విధానం. నిత్యం యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ప్రశాంతమైన జీవితం కోసం యోగాను మీ దైనందిన అలవాటుగా చేసుకోండి. మీలో ఎంతమంది రోజూ యోగి చేస్తున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మ్యాంగోస్ AI తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ ధన్యవాదాలు.